అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు విష్ణువుని పూజించే రోజు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఆషాఢ మాసము మొదటి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిను తొలి ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలిపై శేషశయ్యపై నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి పండుగకు మరొక విశిష్టత కూడా ఉంది. పూర్వము మురాసురుడు అనే రాక్షసుడు దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి దేవతలు చాలా కష్టాలు పెడుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ అసురునితో చాలా కాలం పోరాడి అలసి విశ్రమిస్తాడు. అప్పుడు అతని స్వేదం చెమట నుండి ఏకాదశి అనే శక్తి పుట్టింది. ఆ శక్తి మురాసురుడితో యుద్ధం చేసి చంపేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ దేవతకు పేరు మీద ఒక తిథిని ఏర్పాటు చేస్తాడు. ఆ ఏకాదశి తిథి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తారని వరం ఇస్తాడు. తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగారం చేసి మరునాడు ద్వాదశి తిథి, దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజు ఉదయాన్నే విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని నమ్మకం. ఈ రోజు యోగ నిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి మళ్ళీ 4 నెలల తర్వాత మేల్కొంటాడు. యోగ నిద్ర సమయంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. తొలి ఏకాదశి నుండి సూర్య భగవానుడు తన గమనాన్ని ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు మరలిస్తాడు. ఈ రోజు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. బ్రహ్మాండ పురాణాలలో విష్ణుడు నిష్ఠ మహారాజుతో, ఓ రాజా, సర్పాలలో శేషుడు, పక్షులలో గరుత్మంతుడు, నదులలో గంగా నది, యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం, దేవతలు శ్రీ మహావిష్ణువు. ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం అంతే శ్రేష్టమైంది. ఈ వ్రతం సమస్త కోరికలు తీరుస్తుంది. ఏకాదశిని హరివాసం, మాధవజిత్ అని అంటారు. ఈ రోజు విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ధన్యవాదములు. మరోసారి విద్యావారి పరివారం తరపున అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.